శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుక్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మనం రుణ బాధలు తీరాలి, అప్పుల బాధలు తగ్గాలి, మనకు అప్పులు తీరే మార్గం ఏదైనా కనపడాలి అనేటటువంటి దానికి ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. అదేమిటి అంటే, మనం ఏదైనా ఒక మంత్రం చేసినా, ఒక పూజ చేసినా రుణ బాధలు తీరిపోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి అంటే సడన్గా కొన్ని కోట్లు కలిసి వచ్చేయవు. మనకు పాతవా బాకీలు ఏమైనా రావాల్సిన ఉంటే వస్తాయి. అప్పుడు అవి పట్టుకొచ్చి వేరే మనం బాకీ తీర్చుకోవచ్చు. అది రుణ బాధ తగ్గడమే కదా. అలాగే మనం ఈ మంత్రం చెయ్యడం వల్ల మనకు అప్పుల బాధలు తీరే మార్గం కనపడుతుంది. అంటే మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, కొంచెం సమయం ఉందనుకో, సాయంత్రం పూట మళ్ళీ ఈ పని చేసుకుంటే మనకు కొంచెం డబ్బులు వస్తాయి. అలా ఆదాయ మార్గాలు కనపడితే అప్పుడు రుణ బాధలు అనేవి తగ్గుతాయి, అప్పులు కూడా తీరుతాయి. కాబట్టి నారద మహాముని ఉపదేశించినటువంటి గొప్ప మహామంత్రం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం. ఓం రం 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 రమాయై నమః 3 సార్లు అనమాట. ఓం రం 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 రమాయై నమః. ఈ యొక్క మంత్రాన్ని ఇంట్లో దేవుడి మందిరంలో కానీ, ఏదైనా నదీ తీరంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, దేవుడి యొక్క ఆలయంలో కానీ కనుక నేను చెప్పినటువంటి మంత్రాన్ని మీరు జపించినట్లయితే ఉదయం 1008 సార్లు, సాయంత్రం 1008 సార్లు, అంటే 108 మాల ఉంటుంది దండ, మెల్లో ఇలాంటి దండ. ఆ దండని 10 సార్లు చేస్తే 1000 అయిపోతుంది. 1 3 నిమిషాలు 2 నిమిషాలు పట్టినా 20 నిమిషాలు మనకు సమయాన్ని, ఒక అరగంట సమయాన్ని మనం కేటాయించినట్లయితే కనుక మనకి ఆ యొక్క మంత్రం యొక్క ఫలితం వస్తుంది. దీన్ని భక్తితో చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి. 2 రోజులు చేసి 3వ రోజు కోట్లు కలిసి రాలేదంటే అవదు. మనం ఏదైనా మొక్కను తెచ్చామంటే దాని పాతాలు పెరగాలి, దాన్ని ఏమీ తిరగకుండా వృక్షం అవ్వాలి, దాని పిందె మొగ్గ పువ్వు అన్నీ వచ్చిన తర్వాత కదా దాని ఫలితాన్ని మనం అనుభవించేది. ఒక్క చెట్టుకే అంత ఉంటే ఒక మనం భక్తితో శ్రద్ధతో చేసే మంత్రానికి కూడా కొంత సమయం అనేది పడుతుంది. ఓర్పు సహనం ఉండాలి. ఈవేళ 1,00,000 రూపాయలు పెట్టి హోమం చేసి రేపు పొద్దున కోట్లు రాలేదనకూడదు. అది రావడానికి కొంత సమయం పడుతుంది. అది భక్తితో చేసావా, శ్రద్ధతో చేసావా, లేకపోతే దేవుడి మీద కోపంతో చేసావా, లేకపోతే రేపు కోటీశ్వరుడు అయిపోదామని చేసావా, మన ఆలోచనలు మనకుంటే మన దేవుడు ఆలోచనలు దేవుడికి ఉంటాయి కదా. కాబట్టి మనం ఎంత బాగా చదివితే అంత బాగా పరీక్ష రాయగలం, ఎంత బాగా భక్తితో శ్రద్ధతో పూజ చేసామో దానికి అంత బాగా ఫలితం వస్తుంది. ఇవన్నీ తెలుసుండి కూడా మనం చేసిన వెంటనే ఫలితాన్ని ఆశించకూడదు. కాబట్టి ఎవరైతే ఓం రం రం రమాయై నమః మంత్రాన్ని ప్రతిరోజు చదవండి. మంగళవారం శుక్రవారం కూడా ఒక అరగంట ప్రత్యేకించి ఎక్కువ సమయాన్ని కేటాయించి ఒక 5000 సార్లు చెయ్యాలి అన్నారు. అంటే పోనీ ఇంకో 1000 సార్లు, 1000 అంటే 10 మాలలు అలా చెయ్యడం వల్ల శుక్రవారం మంగళవారం నాడు కూడా ఈ యొక్క లక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేసి, ఎర్రని గులాబీలు కానీ ఎర్రని మందారాలు కానీ పూజ చేసి, ఈ యొక్క నేను చెప్పిన మంత్రాన్ని జపం చేసిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ లక్ష్మీదేవికి సంధ్యాకాలంలో ఉదయం నుంచి ఉపవాసం ఉండి సంధ్యాకాలంలో 108 సార్లైనా 1008 సార్లైనా ఇదే మంత్రాన్ని హోమం చేయండి. మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించండి. తులసి మొక్క, గోమాత, మన గుమ్మానుకున్న గడప, ఇంట్లో ఆడపిల్ల అన్నీ లక్ష్మీ స్వరూపాలే. కాబట్టి అన్నింటినీ కూడా సమభావంతో చూడండి. నేను చెప్పిన మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ రుణ బాధలు తీరే మార్గం మీకు తొందరలోనే కనపడి మీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.